నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగా. యోగా శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్. శ్రీ లింబాచల లక్ష్మీ నృసింహ ఆలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ పూజలు. స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, అర్చనలు చేసిన అర్చకులు. నాగిరెడ్డిపేటలో దారుణం. బెయిల్ పై వచ్చిన ఇద్దరు కలిసి హత్యాయత్నం. ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు. కారుణ్య నియామకాల్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం. న్యాయం చేయాలని నిరసన తెలిపిన బాధితులు. బీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు ములాఖాత్లో తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. తిలక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 పురస్కరించుకుని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వాకర్స్ అసోసియేషన్ వారు తిలక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ యోగా అంటే తనువు, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక్క సాధనం యోగా అని అన్నారు. యోగా అంటే వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపమని, ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగమని పేర్కొన్నారు. ధ్యాన యోగం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని, యోగా అనేది ఆనాడు దేవతల, మునుల, మహర్షుల కాలం నుండి మనం చూస్తున్నామని తెలిపారు. పరమశివుని దగ్గర నుండి మొదలు పెడితే స్వామి వివేకానంద, బుద్ధుడు, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రామ్దేవ్ బాబా లాంటి మహానుభావులు యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం జరిగిందన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జూన్ 21 యోగా డేను ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకునే విధంగా దేశాలు ఐక్యరాజ్య సమితిలో అంగీకారం తెలపడం జరిగిందని గుర్తు చేశారు. యోగాను ప్రాచుర్యంలోకి తేవడం జరిగిందని, యోగాను మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే యోగా వంటి కార్యక్రమాలు నేర్పించడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఉల్లాసంగా, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపే ఆస్కారం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చాక యువత చెడు మార్గాలకు, వ్యసనాలకు బానిసలుగా అవుతున్నారని, నరేంద్ర మోదీ, నెహ్రూ యువ కేంద్రాల ద్వారా, స్పోర్ట్స్ విభాగాల ద్వారా, వివిధ స్వచ్ఛంద యోగా సెంటర్ల ద్వారా యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారన్నారు. ఉచిత యోగా సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతి హర్ష గురుకులం గారు, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతకుల భూమయ్య, సెక్రటరీ దీకొండ దేవేందర్, చిన్న రవీందర్, సభ్యులు, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ ముందాడ, కార్తీక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా జూన్ 21 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గత 2 రోజుల నుండి ఇందూర్ నగరంలో 21 డేట్ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఈరోజు తిలక్ గార్డెన్లో వాసవి క్లబ్, వాకర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో యోగా క్లాస్ నిర్వహించబడ్డది. దానికి ముఖ్య అతిథిగా హర్షకుల గురుస్వామి బ్రహ్మానంద స్వామి గారు ముఖ్య అతిథిగా రావడము, ఈ కార్యక్రమానికి యోగా గురువు సిద్ధిరాములు గారు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు అనేక పెద్దలు, యోగా గురువులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. యోగా అనేది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా గురించి విషయం ప్రస్తావించినప్పుడు
దానికి 177 దేశాలు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 21 జూన్ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడం జరుగుతూ ఉంది. ఆ ఘనత భారతదేశానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి దక్కుతుందని గర్వంగా నేను చెప్తా ఉన్నాను. యోగా అనేది ప్రజల నిత్య జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ హెక్టిక్ ప్రపంచంలో ముఖ్యంగా యువకులు, పనులు లేని వాళ్ళు అనేక రకాలైన తాగుడికి, ఇతర అలవాట్లకు బానిసై వారి జీవితాల్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. యోగా చేస్తే బాడీ మొత్తం కంట్రోల్లో ఉంటుంది. యోగా తోటి ఉల్లాసము, ఉత్సాహము, శరీర దృఢత్వం పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలి, నేర్పియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇందూరు ప్రజలు ఈరోజు దేవతల నుండి మహర్షులు, మునులు కూడా యోగా చేసిన విషయం మనకు తెలుసు. బుద్ధుడు, వివేకానందుడు మరియు ఈరోజు మోడీ గారు కూడా యోగా చేస్తూ అందరికీ బుద్ధుడు, వివేకానందుడు మరియు ఈరోజు మోడీ గారు కూడా యోగా చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా యోగా గురు రామ్దేవ్ బాబా గారు ఈరోజు ప్రతి దేశ ప్రజల చిన్న వాళ్ళకు కూడా వారి యోగా ఆసనాలు మనం అనేక మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. వారిని మనం అనుసరించి తమ తమ జీవితాల్లో ఉల్లాసం పెంచుకోవలసిందిగా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా చేస్తే ఔత్సాహమే వేరే ఉంటుంది. యోగా చేస్తే, పొద్దున యోగా చేస్తే మనము నెక్స్ట్ డే వరకు ఉత్సాహంగా ఉంటాం. మన పనులలో కూడా మంచి అవుట్పుట్ ఉంటుంది. కనుక ఈ భీమ్గల్ లక్ష్మీ నృసింహ ఆలయంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అర్చన, అభిషేకం జరిపారు. ఆర్మూరు శాసనసభ్యుడు పైడి రాకేష్ రెడ్డి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శనం చేసుకున్నారు. ఆయనకు భీమ్గల్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంబడి దేవాలయం వరకు వెళ్లి ఆలయంలో అర్చకులు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగేశ్వర్ నర్సయ్య, సీనియర్ నాయకుడు సంధ్యరాజు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు మండలంలోని మెండోరా ఎంపీటీసీ ఆర్ఏ రవీందర్, మండలం రైతు అధ్యక్షులు గంగాధర్, సీనియర్ నాయకుడు గంగాధర్ గౌడ్, ఇతర మండలాల నాయకులు పాల్గొన్నారు. లింబాగిరి గిరులలో లింబాద్రి గుట్ట, మేము చిన్నప్పటి నుంచి లింబాద్రి అనుకుంటూ పిలుచుకున్న ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అపూర్వ స్వాగతం. భారతీయ జనతా పార్టీ సైన్యం, వీరులగన్న గడ్డ వీర తెలంగాణ అయితే ఈరోజు మా పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన వీరులందరూ ఈ వీరులను చూడడానికి, ఈ వీరులను గల్ల నేలని ఒకసారి మొక్కడానికి రావడం జరిగింది. ముఖ్యంగా రావటము ఈ బిడ్డలను కన్నా, భీమ్గల్ బిడ్డలను కన్నా భారతమాత ఈరోజు గర్వపడుతున్నది. ఎందుకంటే ఓంకారం వినబడకూడదు, కాషాయం కనబడకూడదు అన్న భీమ్గల్ గడ్డ మీద మా సోదరులు, మా సైన్యం ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ ఆ మొక్కులు తీసుకోవడానికి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ధర్మానికి, న్యాయానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటాను. నా కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంటాను. కాబట్టి ఈరోజు జరిగే అభివృద్ధి కావచ్చు, ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, అట్లాంటి భీమ్గల్ ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలంటే ధర్మము, ఈ దైవారాధనలు, ఎప్పుడో వేల సంవత్సరాలు వచ్చిన ఈ గుళ్ళు, ఇవన్నీ సంస్కారం, ఇవన్నీ ఉండాలని దేవదేవుని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న భీమ్గల్ కావచ్చు, లేకపోతే బాల్కొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సైన్యాన్ని, వాళ్ళని కన్నా ఈ వీరభూమిని దర్శించుకోవడానికి వచ్చాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా. యువతిని అత్యాచారం చేసిన కేసులో 4 జైలుకు వెళ్లారు. బెయిల్ పై బయటకు వచ్చిన వారు కాస్త కక్షతో రగిలిపోయారు. తమను జైలు పంపుతావా అని యువతి తండ్రిని కత్తులతో గొంతు కోశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో దారుణం జరిగింది. నాగయ్య అనే వ్యక్తిని గొంతు కోసి హత్యాయత్నం చేశారు 2 యువకులు. నాగయ్య కూతురు దివ్యాంగురాలు. గతంలో 4 యువకులు అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ రాక్షసులు కక్షగట్టారు.
జైలు నుండి బెయిల్ పై వచ్చిన వారు కాస్త నాగయ్యను హతమార్చే కుట్రకు పన్నాగం పన్నారు. కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుండగానే ఫిర్యాదుదారుడు నాగయ్యను హత్యాయత్నం చేశారు ఇద్దరు యువకులు. బాధితుడు నాగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విధి ఉన్నవారు అనుకోకుండా కాలం చేస్తే వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాల గత 10 సంవత్సరాల నుండి ఇంతవరకు చేపట్టలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలలో కారుణ్య కండక్టర్ల పోస్టులు భర్తీ చేశారని, కేవలం నిజామాబాద్ జిల్లాలోని భర్తీ చేయలేదని, కావున వెంటనే ఆర్టీసీ జీఎం స్పందించి నియామకాలు చేపట్టాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి నిజామాబాద్ ఆర్టీసీ పరిధిలో పనిచేస్తుండగా చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కండక్టర్ కారుణ్య నియామకాలు ఇంతవరకు చేపట్టలేదన్నారు. అధికారులు తమను పట్టించుకోకుండా ఏదో ఒక సాకు చెప్పి అతి త్వరలో నియామకాలు చేపడతామని చెబుతూ కాలం వెళ్లదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నదని, కోడ్ ముగియగానే నియామకాలు చేపడతామని చెప్పి మళ్లీ మాట దాటేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కారుణ్య కండక్టర్ నియామకాలు పూర్తయ్యాయని బాధితులు తెలిపారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దీనికి సంబంధించి నియామకాల ఉత్తర్వులు జారీ అయినప్పటికీ అధికారులు నియామకాలు చేపట్టడం లేదన్నారు. కారుణ్య నియామకాల కోసం 80 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని బాధితులు తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఆర్ఎం స్పందించి వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు రాకేష్, దిలీప్, కిషోర్, శ్రీధర్, కిరణ్, అనిల్ కుమార్, పద్మ, శైలజ, లక్ష్మణ్, ప్రణయ్, రుత్విక్, వెంకట్, అశోక్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దిలీప్. మా డాడీ టూడిపోలో వర్క్ చేసేటంటే ఆండ్రూలో చనిపోయాడు. బస్సు లారీ యాక్సిడెంట్ అయితే గత బిగినర్ స్కీమ్ ద్వారా మేము కారుణ్య నియామకాలు కన్నడ జాబ్ పెట్టుకోవడం జరిగింది. మేము అధికారులు వెంబట దగ్గర ఒక 7 years నుంచి తిరగడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తలేరు. టైంపాస్ ఎక్కువ ఉన్నది, చేసే నీట్గా డ్యూటీ వర్క్ కరెక్ట్ లేదు. మాకు కన్నడ జాబ్ కూడా ఇప్పుడు డైలీ ఆర్ఎం ఆఫీస్ తిరగడం జరుగుతుంది. మినీ మన ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఇస్తామని చెప్పి అప్పుడు సమ్మక్క సారక జాతర అయిపోయిన తర్వాత ఇస్తామా అని చెప్పి ఇంకా చెప్పి కూడా తనకాలు దగ్గర 7 years అయిపోతుంది. మేము చాలా వేరే రీజన్లో భర్తీ చేసేసారు. సర్కిల్కి కరీంనగర్లో అన్నింటిలో భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇంకా ఇవ్వలేకపోతారు. మా ఫ్యామిలీ మాత్రం రోడ్ పైన పడి ఉంది. దీన్ని మేము అంగీకరించి అధికారులను కోరుతున్నాం. మాపై తల వంచి జల్దీ ఇవ్వగలరని కోరుతున్నాం. 7-8 సంవత్సరాల నుంచి అసలు రిక్రూట్మెంటే లేదు. కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పి చాలామంది కండక్టర్లు, డ్రైవర్లు చనిపోయారు. మా ఫాదర్స్ చనిపోయినా కానీ ఆ కారుణ్య నియామకాలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇలాగే కొనసాగిస్తున్నది. జనవరి 5 నాడు మళ్ళా వర్క్ నుంచి ఒక జీవో విడుదల చేశారు కండక్టర్ రిక్రూట్మెంట్ చేయమని. అయితే అన్ని రీజనల్ ఆఫీసులకు ఆ లెటర్లు వెళ్ళిపోయింది. కాకపోతే మా నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ నుంచి ఏంటంటే చాలా లేట్ చేస్తున్నారు. ప్రతి దానికి మేము తిరుగుతూనే వస్తూనే ఉన్నాం. కానీ 2 నెలలు ఇస్తాం, 1 నెలలో ఇస్తామని చెప్పి సమ్మక్క సారక జాతర అయిన తర్వాత కూడా ఇస్తామని చెప్పేసి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వెంటనే మీకు నియామకాలు చేపడదామని చెప్పారు. మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి ఇట్లానే కాలయాపన చేస్తున్నారు. సో మేము తిరిగి పరిశ్రమ అయిపోతున్నాం సార్. మళ్ళీ ఇప్పటికీ మాకు జాబ్లు కూడా లేవు. మేము ఉన్న జాబ్లు కూడా వదులుకున్నాము. ఇస్తారేమో అని ఆశపడుతున్నాము. అయినా కానీ ఇంతవరకు ఎటువంటి హోప్ లేదు మాకు. వేరే రీజన్ కరీంనగర్ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ మాజీ మహిళా మంత్రులు ములాఖాత్ అయ్యారు. కవిత ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జైలు నుండి కడిగిన ముత్యం వలె బయటకు వస్తారని, దిగులు చెందవద్దని ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ జైల్లో కలిశారు. 3 నెలల క్రితం ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవితకు ప్రమేయం ఉందని చెప్పి ఈడీ అరెస్టు చేసింది. జైల్లో ఉండగానే సీబీఐ సైతం కస్టడీకి తీసుకుంది. బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమవుతున్నాయి. కవితను కలిసి ఓదార్చేందుకు బీఆర్ఎస్ మహిళా నాయకులు మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు తీహార్ జైల్లో కవితను కలిసి పలు అంశాలపై చర్చించారని సమాచారం.
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని, లేదంటే ఆందోళనకు పూనుకుంటాం భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న పంచాయతీ వర్కర్స్ వేతనాలు వెంటనే చెల్లించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలన్నారు. పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్స్ వేధింపులను ఆపివేయాలని డిమాండ్స్ తో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తదనంతరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో చాలీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొన్నది అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 మందికి పైగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది వేతన బకాయిల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ గ్రామాల్లో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపు 3 నెలల నుండి 7 నెలల వరకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామానికి సేవ చేస్తున్నారు. ఇలాంటి శ్రమజీవులకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలనే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ జిల్లా వ్యాప్తంగా పెద్ద గ్రామ పంచాయతీలో 2 నెలల నుంచి 5 నెలల వరకు, చిన్న గ్రామ పంచాయతీలో 7 నెలల వరకు జీతాలు రాని దుస్థితి నెలకొన్నది అన్నారు. నెలల తరబడి జీతాలు రాకుంటే కార్మికుల కుటుంబాలు ఎలా గడుస్తాయన్నారు. వాళ్ళు ఏం తిని బతుకుతారనే సోయి ప్రభుత్వానికి ఉండాలి అన్నారు. నెలకు కేవలం 9,500 మాత్రమే ఇస్తున్నారన్నారు. అవి కూడా ప్రతి నెల సమయానికి రాకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. పని చేయలేని స్థితిలోకి వెళుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీఓ, ఎంపీడీఓలకు చెబితే గ్రామ పంచాయతీ అకౌంట్లో డబ్బులు లేవు అంటూ తప్పించుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కార్మికుల నెలల తరబడి వేతనాలు లేకుండా ఎలా పని చేస్తారని అన్నారు. కార్మికులు సరిగా పని చేయాలంటే ప్రతి నెల తప్పకుండా వేతనాలను సమయానికి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బకాయిగా ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, ఇక మీదట ప్రతి నెల సమయానికి వేతనాలు ఇవ్వాలని, లేని యెడల పెద్ద ఎత్తున కార్మికులతో ఆందోళనలు నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం సత్యమ్మ, ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్, సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, కె ఆశిష్, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆశన్న, సాయిలు, దశరథ్, లింగం, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు, బకాయి వేతనాలు వెంటనే చెల్లియాలని చెప్పేసి ఈరోజు డిపిఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సిరికొండ నుంచి మొదలుకొని కమ్మర్పల్లి నుంచి మొదలుకొని ఇటు దర్పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గాల్, బడా భీమ్గాల్ అన్ని గ్రామాలలో కనీసం దాదాపుగా 3 నుంచి 4 నెలలు, 4 నుంచి 6 నెలల బకాయిల వేతనాలు చెల్లించాలని చెప్పేసి కూడా ఈరోజు డిపిఓ గారికి మనం వినతిపత్రం జరిగింది. వేతనాలతో పాటు స్పెషల్ ఆఫీసర్ల వేధింపులు, అట్లాగే మల్టీపర్పస్ విధానం, అట్లాగే జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా సార్కు వినయించడం జరిగింది. ప్రధానంగా ఇచ్చే అరకొర జీతం 9,500 జీతంతో ఈరోజు పుట్ట గడుపుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు గత 6 నెలల నుంచి వేతనాలు లేకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ ఉన్నది. సర్వేల పేరు మీద, హరితహారం పేరు మీద, నీట్నెస్ పేరు మీద గ్రామ పంచాయతీ కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు, మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వీటిని తక్షణమే నిలిపివేసి ఖచ్చితంగా వీళ్ళకు 8 గంటల పని దినాలు చేయించుకునే విధంగా చర్యలు చేపట్టాలా. మేము దాంట్లో మేము రాజీపడట్లేదు. కానీ వాటితో పాటు వీళ్ళకి రావాల్సిన హక్కులు ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలా, అట్లాగే పండగ సెలవులు ఇవ్వాలా, ప్రతి నెల సబ్బులకు, నూనెలకు సబ్బులు పైసలు ఇవ్వాలా, అట్లాగే వీళ్ళకి 6 నెలలకు ఒక జత చెప్పులు ఇవ్వాలా, జత జోడి ఇవ్వాలా, బట్టలు ఇవ్వాలా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూడాలా, అట్లాగే 5 లక్షల బీమా ఇన్సూరెన్స్ కూడా చేయాల్సిందిగా ఉన్నది. కానీ వాటిని ఏమిటిని పట్టించుకోకుండా కేవలం పని చేయించుకోవడం మీద శ్రద్ధ చూపిస్తున్న ఈ స్పెషల్ ఆఫీసర్లు ఇప్పటికైనా వీళ్ళని వేధించడం మానేసి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిపిఓ గారికి నిర్ణయించుకోవడం జరిగింది. డిపిఓ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మొట్టమొదలు తక్షణమే మన జిల్లాకు కావాల్సిన ఈ 3 కోట్ల రూపాయలు వస్తే అందరి జీతాలు ముట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను కూడా కలెక్టర్ గారికి లెటర్ రాసి, సంబంధిత మంత్రి గారికి లెటర్ రాసి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా ఈ లెటర్ను పంపించి మీ జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపడతానని చెప్పేసి కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది. ఈ నెల 25 లేదా 30 తారీఖు లోపల ఖచ్చితంగా మీ అందరి వేతనాలు, అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా నేను చర్యలు చేపడతానని చెప్పేసి మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మంచిగా సానుకూలంగా
అందరినీ గౌరవించే విధంగా మన డిపిఓ గారు స్పందించడం. స్వర్ణకార హక్కుల నిరాహార దీక్షకు భీమ్గల్ పట్టణ వ్యాపార కులవృత్తుల సంఘాల వారు మద్దతు తెలిపారు. స్వర్ణకార హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న కొండోజు నరసింహాచారికి భీమ్గల్ పట్టణ సంఘం వారు మద్దతు తెలిపారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద స్వర్ణకార హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న కొండోజు నరసింహాచారికి భీమ్గల్ పట్టణ వ్యాపార కులవృత్తుల పలు సంఘాలు సంఘీభావం తెలిపారు. మండలంలోని షాపులు అన్ని మూసివేసి తమ మద్దతు తెలిపారు. కొండోజు నరసింహాచారి తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించే విషయం ఏమనగా విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇతర కులాలకు ఇస్తున్నట్టుగా బ్యాంకు ద్వారా ఎలాంటి షరతులు లేకుండా రుణాలు పెన్షన్ ఇప్పించగలరని డిమాండ్ చేశారు. దుకాణాలను బంద్ పాటించి నిరసన తెలిపారు. జై విశ్వకర్మ, విశ్వకర్మ ఐక్యత వర్ధిల్లాలి. మా విశ్వకర్మల ముద్దుబిడ్డ కొండోజు నరసింహాచారి గారు ఈరోజు హైదరాబాద్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు కాబట్టి మా స్వర్ణకారులు అందరం కలిసి ఈరోజు దుకాణాలన్నీ బంద్ తెలుపుతూ మా యొక్క ముద్దుబిడ్డ అయిన నరసింహాచారికి మద్దతుగా దుకాణాలు బంద్ చేయడం జరిగినది. అలాగే ఎన్నో బాధలతో వృత్తి లేకుండా మా యొక్క సోదరులు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మన యొక్క గౌరవమైన ముఖ్యమంత్రి గారు మా బాధలను పట్టించుకొని మా యొక్క చిన్న వృత్తులను కాపాడాలని కోరుచున్నాము. మరియు అలాగే చిన్న వృత్తుల వారికి ఉపాధి కోసము బ్యాంకు ద్వారా ఒక 10 లక్షలు ఎలాంటి బాధ్యత లేకుండా వారికి లోన్ రూపకంగా ఇచ్చి మాలాంటి చిన్న వృత్తులని కాపాడాలని మా యొక్క సంఘ సభ్యులందరము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఎన్నో కష్టాలతో ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మా కొండోజు నరసింహాచారి గారు ఏ విధంగా అయితే హమారా చేస్తున్నారో దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మా కులవృత్తులను ఆదుకుంటారని స్థానిక కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో ఎకో క్లబ్ యాక్టివిటీస్ చేపట్టారు. అందులో భాగంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమాన్ని స్థానిక శంకర్ భవన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో చేపట్టిన సీడ్ బాల్ తయారీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరివెన్నెల గ్రీన్ సొసైటీ రావుట్ల జనార్దన్ విచ్చేశారు. విద్యార్థులకు సీడ్ బాల్ తయారీ దాని యొక్క ప్రధాన ఉద్దేశం గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని గ్రీన్ కోర్ విద్యార్థులు 100 మంది పాల్గొని 5,000 వరకు సీడ్ బాల్స్ ని తయారు చేయడం జరిగింది. ఈ సీడ్ బాలులలో సీతాఫలం, చింత మొదలగు విత్తనాలతో తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఫెయిర్ అధికారి కె గంగాకిషన్ పాల్గొని విద్యార్థులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కంపోస్ట్ గుంత నిర్వహణపై విద్యార్థులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మల్లేశం, రాజయ్య మొదలగు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఈ సీడ్ బాల్స్ సిరివెన్నెల, జీన్స్ రెడ్డి, రావుల జనార్దన్ కి అందజేయడం జరిగింది. ఈ రోజు జూన్ 18, 2024 నిజామాబాద్ శంకర్ భవన్ స్కూల్లో సీడ్ బాల్స్ యొక్క ప్రాముఖ్యత గురించి, సీడ్ బాల్స్ ఎలా తయారు చేయడము, వాటి యొక్క లాభాల గురించి పిల్లలకు ప్రత్యక్షంగా వాళ్ళకు నేర్పడం జరుగుతుంది. మట్టి సేకరించి అలాగే విత్తనాలు, గింజలు, పండ్ల గింజలు సేకరించి ఈ పిల్లలతోని శంకర్ భవన్ స్కూల్ విద్యార్థులతోని సీడ్ బాల్స్ తయారు చేపిస్తున్నాము. ఈ సీడ్ బాల్స్ యొక్క లాభాలు ఏంటంటే అడవిలో మనము పండ్ల చెట్లు ఉండాలి. పండ్ల చెట్టు ఉంటేనే అడవి జంతువులు అడవిలోనే ఉంటాయి. మరి అట్లా పండ్ల చెట్టు అడవిలో నాటాలంటే పండ్ల గింజలు చల్లేదానికన్నా ఆ పండ్ల గింజను ఒక మట్టిలో పెట్టి సీడ్ బాల్గా విత్తన బంతిగా తయారు చేసి ఆ విత్తన బంతులు అడవిలో చల్లితే మనకు అది ఆ వర్షం నీరు కొన్ని రోజులు ఆపుకునే శక్తి ఉంటుంది. ఆ మొలకెత్తే విత్తనం మొలకెత్తే శక్తి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ కొన్ని రోజుల పాటు ఆ మట్టికి ఆ నీటి తడి ఎక్కువ ఉండి ఆ మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండ్ల విత్తనాలు చల్లే కంటే సీడ్ బాల్స్గా తయారు చేసి చల్లితే మరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి దీనివల్ల అడవి జంతువులు అడవిలోనే ఉంటాయి. మరి అడవిలో చెట్లు పెరిగితే మనకు మన పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా మన అందరూ ప్రయత్నం చేయాలని. నిరంతర సమాజ సేవకుడు డాక్టర్ మధుకూరి సాయిబాబుకి వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఎంతో మంది అనాథులకు సంస్థ ద్వారా సేవలు అందించి వారి ఆకలి తీర్చి నా అన్నవారు ఎవరు లేని వారికి అండగా నిలిచారు. హైదరాబాద్ బొడుప్పల్లోని నిమిషాంబికాదేవి ఆలయంలో వేద పండితులందరూ కలిసి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మధుకూరి సాయిబాబును ఆశీర్వదించారు. అనంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, అనాథ సేవల అంత్యక్రియలు, అన్నదాన కార్యక్రమం
వీధి వంచితులకు సపర్యలు చేయడం వంటి సేవా కార్యక్రమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఎవరూ చేయలేని సేవలను చేసినందుకు గాను అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు. సాయిబాబా సంకల్పం గొప్పదని, అందుకు దైవ సంకల్పం తోడవ్వాలని, అమ్మవారి అనుగ్రహం ఉండేలా వేద పండితులందరూ వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం అందించారు. మనశ్శాంతి కోవెల ఆశ్రమ ఏర్పాటుకి అమ్మవారి అనుగ్రహం తోడవుతోందని వేద పండితులందరూ దీవించారు. అనంతరం డాక్టర్ మధుకూరి సాయిబాబును సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగా. యోగా శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్. శ్రీ లింబాచల లక్ష్మీ నృసింహ ఆలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ పూజలు. స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, అర్చనలు చేసిన అర్చకులు. నాగిరెడ్డిపేటలో దారుణం. బెయిల్పై వచ్చిన ఇద్దరు కలిసి హత్యాయత్నం. ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు. కారుణ్య నియామకాల్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం. న్యాయం చేయాలని నిరసన తెలిపిన బాధితులు. బీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు. ములాఖాత్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.